సాగర్ నర్మదతో గొడవ పడ్డాక బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ సాగర్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగి తెలుసుకొని ధీరజ్ తండ్రి గురించి చాలా గొప్పగా చెబుతూ సాగర్ని ఓదారుస్తాడు. కట్ చేస్తే రామరాజు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. అదే సమయంలో చందు జీతం తీసుకువచ్చి ఇస్తాడు. ఇక నర్మదా సాగర్ అక్కడికి వస్తూ నర్మద హైదరాబాద్ వెళ్ళడానికి మామయ్య గారిని ఒప్పించండి అని సాగర్తో అంటుంది. ఇక సాగర్ ఇప్పుడు చూడు నేను ఎలా ఒప్పిస్తానో అంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్తూ రామరాజు దగ్గరికి సాగర్ వెళ్తాడు. నాన్న అని సాగర్ పిలవగానే ఏంటో చెప్పు, నీతో మాట్లాడాలి అని సాగర్ అంటూ ఉండగా ఈరోజు కూడా షికార్లకు వెళ్తావా అని చాలా కోపంగా రామరాజు అంటాడు. ఇక నర్మదా సాగర్కు సైగల్ చేస్తూ చెప్పు అని అంటూ ఉంటుంది. సాగర్ చెప్తూ ఉండగా సడన్గా ధీరజ్ అక్కడికి వచ్చి నాన్న అంటూ డబ్బులు ఇస్తాడు. ఇదేంట్రా నువ్విస్తున్నావు డబ్బులు అని వేదవతి అంటుంది. ఇక ధీరజ్ మా బ్రతుకు మమ్మల్ని బ్రతకమన్నారు కదా, నాకు ప్రేమకు కలిపి ఇంట్లో అయ్యే ఖర్చుకు అని అంటూ డబ్బులు ధీరజ్ ఇవ్వబోతూ ఉంటాడు. ఇక రామరాజు కోపంతో ఒక్కసారిగా నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి ధీరజ్ని మందలిస్తుంది. ఇక రామరాజు కోపంతో ధీరజ్తో నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. 6,000 నాన్న అని ధీరజ్ అంటాడు. ఇక రామరాజు ఒక నవ్వు నవ్వి ఇద్దరికి నెల ఖర్చు ఎంత అవుతుంది చెప్పు బుజ్జమ్మ అని రామరాజు అంటాడు. ఇప్పుడు అదంతా ఎందుకండి అని వేదవతి అంటూ ఉండగా చందు సాగర్ తమ్ముడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు, మేం చెప్తాంలేండి నాన్నగారు అని అంటారు. ఇక రామరాజు శ్రీవల్లితో నువ్వు చెప్పమ్మా, నెల మొత్తం ఇద్దరికి ఎంత ఖర్చు అవుతుంది అని శ్రీవల్లిని రామరాజు అడుగుతాడు. ఇక శ్రీవల్లి ఇద్దరికి కనీసం 8-10 వేల వరకు ఖర్చు వస్తుంది అని అంటుంది. ఇక రామరాజు ధీరజ్ వైపు చూస్తూ సంపాదిస్తున్నాను అని పొగరుగా డబ్బులు ఇవ్వడానికి వచ్చావు, ఈ డబ్బులు ఎలా సరిపోతాయి విన్నావు కదా అని ధీరజ్ని రామరాజు చాలా మాటలు అంటాడు. ప్రేమ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ పొగరుతో కాదు నాన్న అని ధీరజ్ అంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.